నేను మన్మధుడినై నువ్వు రతీదేవిలా మారి నా పెదవులు నీ పెదవులను ఆక్రమించాలని ఎంతగానో ఆశపడుతుంటే నా చేతులు నిన్ను కౌగిల్లో బంధించాలని ఆరాటపడుతూ ఉంటే ఈ రాత్రిని కొవ్వొత్తిలా కరిగిస్తూ ఈ రోజు వరకు చీకటిని పొడిగించమని దేవుణ్ణి వేడుకుందాం. రేపు ఆవేశపడి తలుపు తట్టొద్దని ఆ సూర్యుని ప్రాధేయపడతాను. ఈ టైంలో ఎవరు? నువ్వా నానమ్మా? ఏం లేదురా, నాకు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే ఊరెళ్ళాలి. లేగదూడలు నీళ్లు కూడా తాగడం లేదంట. నేను బయలుదేరతాను. జాగ్రత్త. సరే నానమ్మా. రాధికా, నా మనవణ్ణి జాగ్రత్తగా చూసుకో. సరే అమ్మమ్మ. వెళ్ళొస్తానా? సరే నానమ్మా. సరే నానమ్మా. నువ్వెక్కడికి రాధికా? కొంచెం పనుందండి, ఇప్పుడే వచ్చేస్తాను. అవన్నీ తర్వాత. ఏమండి, నేను మీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. చెప్పు. మా అమ్మ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నేను కూడా ఒక 2 రోజులు పుట్టింటికి వెళ్ళిరానా? వాట్? ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నావు? ఇప్పుడే వెళ్ళి 2 రోజుల నుండి వచ్చేస్తాను. వెళ్ళు. 2 రోజులు కాకపోతే 1 నెల రోజులు వెళ్ళు. నీకు కావాల్సింది మీ పుట్టింటికి వెళ్ళడం కాదు, నాకు దూరంగా ఉండడం. అరే, ఎప్పుడు చూసినా వంట పని అంటావు, ఇంట్లో పని అంటావు. ఇప్పుడేమో పుట్టింటికి వెళ్తానంటున్నావు. వెళ్ళు వెళ్ళు. అది కాదండి. ఇక నీ సంజాయిషులు వినే ఓపిక నాకు లేదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏమండి, నేను చెప్పేది వినండి. ఎన్నిసార్లు నీకు అర్థమయ్యేలా చెప్పినా నీ మొండి పట్టు నీదే తప్ప నా గురించి నీకేమీ పట్టదు. ఏమండి, అందరూ వచ్చేస్తారండి. రాని, మన భాగవతం ప్రపంచానికి తెలియాలి. ఇంకొక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు. వెళ్ళు వెళ్ళు.
రాధికమ్మా నువ్వు ఆగు. అరవకు, మేం చూసుకుంటాం, నువ్వు వెళ్ళిపో. అది కాదమ్మా. వెళ్ళు. తలకి బలంగానే గాయమైంది. రక్తం బాగా పోతుంది. అలివెలి కైలాష్ బలిద్దాములు. మీకేమైనా పిచ్చా? మన చేతికి మట్టి అంటకుండా అది చేస్తుంటే బతికిస్తానంటావేంటి? ఏమంటున్నావు అలివేని? మనం ముట్టుకుంటే మన వేలి ముద్రలు పడతాయి. దీన్ని తోసింది కైలాష్ బాబు. భార్యాభర్తల గొడవలో భర్త కోపంతో తోసేసినట్టుగానే ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందో నీకు నాకు తెలీదు. పోలీస్ కేసైనా భర్త మీదకే వెళ్తుంది. మనకు దరిద్రం వదిలిపోతుంది. పదా. ఎందుకు పదే పదే నా మనసు నా కూతురు గురించి ఆలోచిస్తుంది? నేను నా పెద్దవిడ వచ్చేళ్ళిన దగ్గర నుంచి రాధిక గురించి ఏదో ఒక భయం నన్ను పట్టి పీడిస్తోంది. తన కాపురం ప్రమాదంలో పడుతుందనో, తనకేమైనా జరుగుతుందేమోనని నా మనసు బాధపడుతోంది. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. ఒకసారి రాధికతో మాట్లాడితే తప్ప నా మనసు కుదుట పడేలా లేదు. అయ్యో, ఏంటిది? అయ్యో, ఏంటి గాలి? ఎందుకు రాధిక ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నేనే వెళ్తాను. చెప్తే వినవేంటి ప్రియా? ఈ టైంలో ఎందుకు చెప్పు మీ అక్క వాళ్ళ ఇంటికి? రేపు మార్నింగ్ వెళ్ళొచ్చు కదా. లేదు శ్రీవారు, ఇప్పుడే వెళ్ళాలి. నా మీద మా నాన్న ఎంత ప్రేమ చూపించారో అంతే ప్రేమ మా అక్క చూపిస్తుంది. ఇంతకు ముందు ప్రతి సంవత్సరం అక్కే నాకు గోరింటాకు పెట్టేది. ఈసారి నేను మా అక్క చేతికి గోరింటాకు పెట్టాల్సిందే. మీకు విషయం తెలుసా? నాకంటే మా అక్క చేతులే చాలా ఎర్రగా పండుతాయి. అమ్మా తల్లి, రేపు మార్నింగ్ వెళ్ళేవాళ్ళం కదా. ఇప్పుడు ఈ సోదంత అవసరమా చెప్పు? ఎలాగో వెళ్తున్నాం కదా, నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటావా?
అక్క అక్క రాధిక గారు అక్క రాధిక అక్క అక్క ఏమైందక్క అక్క ఏమైందక్క అక్క కళ్ళు తెరవక్క అక్క 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 ఏమైందక్క అక్క కళ్ళు తెరవక్క అక్క రాధిక 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 అయ్యయ్యో ఏమైంది రాధిక అక్క కళ్ళు రాధిక అక్క రాధిక ఎందుకు ఎందుకు మా అక్కకి ఇలా అయింది ఇంట్లో అందరుండి ఏం చేస్తున్నారు చూసుకోవాల్సిన పని లేదా కైలాష్ బాబు కైలాష్ బాబు జాపనేరి పైన ఉన్నాడు పట్టుకోండి జాపనా రాధిక జాపనా రాధిక జాపనా 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 అక్క అక్క జాపన తలుపు తీయడం లేదు ముందైతే హాస్పిటల్కి తీసుకెళ్దాం పద పదండి పద ఎలాగోలా రాధిక చచ్చేలా చేద్దామనుకుంటే ఎవరో ఫోన్ చేసినట్టు వచ్చారు వీళ్ళు దాని అదృష్టం బాగుంది ఛ! రాధిక గారు అక్క కళ్ళు తెరవక్క అక్క అక్క కళ్ళు తెరవక్క ప్లీజ్ అక్క రాధిక గారు, మెట్లపై నుంచి కాలు జారి పడిపోయిందండి. చాలా రక్తం పోయింది, స్పృహలో కూడా లేదు. త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. యాక్చువల్గా చీఫ్ డాక్టర్ బయటికి వెళ్ళారండి. ఇప్పుడే కాల్ చేసి రమ్మంటాను. అయినా ఎందుకండి ఇంత నిర్లక్ష్యం? ఇలాంటి సీరియస్ కేసులో హాస్పిటల్కి వచ్చినప్పుడు అందుబాటులో ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా? సారీ మ్యామ్, డాక్టర్కి ఎమర్జెన్సీ కాల్ వస్తే బయటకు వెళ్ళారు. ఇప్పుడే కాల్ చేసి 10 minutes లో పిలుస్తాను మేడం. సారీ. త్వరగా పిలిపించండి. అక్క అక్క కళ్ళు తెరవక్క అక్క నన్ను చూడక్క అక్క అక్క ప్రియా రాధికకి ఎలా ఉందమ్మా? ఇప్పుడు ఐసీయూలోకి తీసుకెళ్లారమ్మా. అయ్యో రాధిక అమ్మా శ్రీవారు, మీరు కూడా డాక్టరే కదా, మీరు అక్కకి ట్రీట్మెంట్ చేయండి. అలా చేయకూడదు ప్రియా. నేనెంత డాక్టర్నైనా పర్మిషన్ లేకుండా వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి రూల్స్ ఒప్పుకో. అల్లుడు గారు, నాకు అసలే చాలా కంగారుగా ఉంది. రూల్స్ అవన్నీ తర్వాత కొంచెం పెద్ద మనసు చేసుకుని రాధికకి ట్రీట్మెంట్ చేయండి ప్లీజ్.
అవును శ్రీవారు, ప్లీజ్ అక్కకి ట్రీట్మెంట్ చేయండి ప్లీజ్. సరే, ఎక్స్క్యూజ్ మీ, ఇమీడియట్గా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ని అరేంజ్ చేయండి. సార్ త్వరగా. ప్లీజ్ సార్ మమ్మల్ని క్షమించండి సార్. డాక్టర్ గారు వస్తే మమ్మల్ని తిడతారు. నేను మీ డాక్టర్ని కన్విన్స్ చేస్తాను. ఇప్పటికే చాలా బ్లడ్ పోయింది. ప్లీజ్ త్వరగా అరేంజ్ చేయండి. ఓకే సార్. ఏమైందమ్మా? ఫోన్ తీయడం లేదమ్మా. మళ్ళొకసారి చేయమ్మా. ఏంటమ్మా, జహాపని ఫోన్ కూడా తీయడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? రాధిక కింద పడిందని కూడా తెలుసుకోకుండా తలుపులేసుకొని పడుకోవడం ఏంటి? ఫోన్ చేసినా తీయకపోవడం ఏంటి? భార్యాభర్తల మధ్య ఏదైనా జరుగుంటుందా? ఆ? స్వామి, ఎందుకయ్యా మమ్మల్ని ఎన్ని కష్టాలు పెడుతున్నావు? నా భర్త పోయిన బాధల నుండి ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు. మళ్ళీ నా కూతురికి ఇలాంటి పరిస్థితి కల్పించి ఇంకా ఎందుకు కష్టాలు పెడుతున్నావు? నా రాధికకి ఏం కాకుండా చూడు తండ్రి.